సార్ గుడ్ మార్నింగ్ సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ సంతకాలు కావాల్సి వచ్చి మీకోసం ఫ్యాక్టరీ అంతా వెతికాను సార్. నేను కనిపించకపోతే వచ్చేంత వరకు ఆఫీసులో వెయిట్ చేయాలి. పర్మిషన్ లేకుండా గోడౌన్ లో ఎంటర్ అవ్వమని ఎవరు చెప్పారు? అది కాదు సార్, అర్జెంట్ గా సంతకాలు కావాల్సి వచ్చి. షట్ అప్. ఇంకెప్పుడు ఈ గోడౌన్ చుట్టుపక్కలకు రాకు. గో అండ్ వెయిట్ ఫర్ మీ ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. అవునరా, డెఫినెట్ గా అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులేవో జరుగుతున్నాయని నా అనుమానం. నేను 2-3 సార్లు గోడౌన్కి వెళ్ళబోతుంటే ఎవరో ఒకరు నన్ను ఆపడమే కాకుండా స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. నీకంత అనుమానంగా ఉంటే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేద్దాం. నోరు ముయిరా, మన అనుమానం నిజమో కాదో తెలుసుకోకుండా పోలీసులకే ఇన్ఫార్మ్ చేస్తాం. కరెక్టే, కానీ తెలుసుకోవడం ఎలా? చెప్తా. ఎవడది కొట్టినా? అమ్మో, ఎంత గడి కొడిచాడు రా! ఎవడ్రాడు? ఏంటా శుభ దెప్పమో వేసుకునే? గుడ్ నైట్ సార్. ఎవరు? బచ్చాస్, దమ్ముంటే పైకి రండి కొడగలరా. ఇక్కడికి రండి రే. అయ్యో నేనురా. వాళ్ళని కోట పక్కనున్న పాడుబడ్డ నూతిలో పడేయండి.
రణ ప్రే జన్మర్ వపు రిణేస కర్మాన్ స్వపు ఓం హ్రీం క్లీం. Humble servant in the service of Her Majesty the Queen of British Empire. I was sent here in 1802 as a soldier to join the 4th Battalion. But now I am your humble servant. మీకు విశ్వాసపాత్రుడైన సేవకుడను. అసలు నువ్వెవరివి? ఇక్కడికి ఎలా వచ్చావు? 1802వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య ఆదేశంతో 4th బెటాలియన్కి సోల్జర్గా ఈ దేశంలోకి వచ్చి ఆ పైన జనరల్ అయిన జానక్ షాన్ నేను గొప్ప వీరుడను, గ్రేట్ ఫైటర్ని. ఆ గర్వంతో అధికారంతో ఒళ్ళు మరచి మందు మైకంతో కళ్ళు మూసుకుపోయి భారతీయులను నానా హింసలు పెట్టి తిని. నిజానికి నేను మంచివాడినే. ఐఎమ్ ఏ వెరీ గుడ్ మ్యాన్. అంత మంచివాడివే అయితే నిన్ను ఈ మంత్రంలో ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? ఒకనాడు నా సోల్జర్స్తో నగరంలోని ఆడవాళ్లను పాడు చేయుటకు రెచ్చిపోయి బయలుదేరగా వారందరూ ఒక టెంపుల్లో దాగినారు. ఫిరంగులతో ఆ గుడి తలుపులు బద్దలు కొట్టి ఏడుస్తూ బ్రతిమలాడే వాళ్లను నా అనుచరులతో రేప్ చేయించి తిని. ఆ ఆలయములోని పెద్ద ప్రీస్ట్, అదే పూజారి, నా దుర్మార్గములకు కోపగించి నేను నికృష్టమగు చావు చచ్చదనని, చచ్చిన పిదప నా ఆత్మకు మోక్షము ఉండదని, దయ్యమై తిరుగుదునని శపించెను. దానితో మందుమైకము దిగి వారి కాళ్లపై బడి క్షమించమని కోరితిని. ఆయన మనసు కరిగి, నీ మరణానంతరము నీ ఆత్మను ఒక మంత్రములో బంధించదను. కొంతకాలము గడిచిన పిదప సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఆ మంత్రము జపించిన నీ ఆత్మ వెలుపలికి వచ్చును. అతను ఏనాడైతే మనస్ఫూర్తిగా నిన్ను వెళ్ళిపోమ్మనునో అప్పుడు నీ ఆత్మకు పూర్తి విముక్తి కలుగును అని చెప్పాను. ఇప్పుడు నేను మీకు సేవకుడను. ఏమి కావాలేనో చెప్పండి ప్లీజ్. ప్రస్తుతం నువ్వు నాకు చేయగలిగింది ఒకటే. నేను నా ఫ్రెండు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చెప్పు. నో ప్రాబ్లం, చెప్పేదను. కానీ నాదొక రిక్వెస్ట్. మిమ్ములను ఇక్కడ పారవేసిన దుర్మార్గులను క్షమించండి. ఏ? ఆ దుర్మార్గులను ఎందుకు క్షమించాలి? మిమ్ము ఇక్కడ పడవేయడం ద్వారా నాకు మిమ్మల్ని కలిసే అదృష్టాన్ని, నా ఆత్మకు విముక్తి కలిగే అవకాశాన్ని ఇచ్చారు. నా కొరకు వాళ్ళని క్షమించండి. అలాగే. చూడు మానిక్ష, ఏమైంది? నేను మానిక్ష కాదు, జానిక్షని. పేరు మార్చిన ఎడల నాకు ఏడుపు వచ్చును. ఓకే,
ఇక మీద అలా పిలవండి. థ్యాంక్ యూ. ఇక మనం పోదామా? నాకు విశ్రాంతి కావాలి. అబ్రకద